నువ్వెవరూ గాని నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేవయ్యా. గోదావరంత గుండె, భద్రాద్రంత కండ, సాక్షాత్తు రాముల వారిలా వచ్చి కాపాడేవయ్యా. నూరేళ్ళు చల్లగా ఉండు. మా బాగా చెప్పారండి. భద్రాచలం, ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా. ఆ తల్లి నిన్నెప్పుడు చల్లంగా చూసుకుంటుంది. సరే గాని ఇంతకీ ఆ పడవ ఎందుకు బెసికింది? కాను ఆ గొడుగులాడన్నా. గొడుగులోడా? గొడుగులు వ్యాపారమా అని తేలిగ్గా తీసిపారేకు. ఇదిగో మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు, అందరూ తాటా గొడుగులే వాడతారు. నా కెపాసిటీ నీకు తెలీదు. ఊటీలో విసనకర్రలు అమ్మాను, ఆహా. హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు కప్పులు అమ్మాను. అబ్బా, టాటా లేడు టాటా, ఆ. ఆయనకి నేను ఇనుము అమ్మాను. ఆహా. అంతెందుకు అడవిలో ఆకులు కూడా అమ్మగలను. అది మన కెపాసిటీ. రే సుబ్రాయుడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళేవారు కనిపించలేదు. వెళ్ళానండి. సర్లేగానే ఈ గడ్డి మోపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసేళ్ళు. ఈడేవడండి బాబు. ఇదిగో, అటు చూడబోయా. ఏంటి? ఆ మిసలైన వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా. ఒక్కటేంటి, నా దగ్గర ఉన్న 16 గొడుగులు అమ్మేస్తా. అక్కర్లేదు, ఒక్కటి అమ్మి చూపించు.